అందరికీ నమస్కారం. ముందుగా ఒంగోలు పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఒంగోలులో కుటుంబపాలెంలో అతి భారీ విగ్రహం పెట్టుకున్నాము. ఈ విగ్రహానికి విగ్రహదాతలు పల్లపోతు సురేష్, చీదల్ల ఉమా, కుట్టుపైన కోట్లు గారు మాకు ఈ విగ్రహాన్ని విగ్రహదాతలు వీళ్ళు. ఈ వినాయకుడిని 22 రోజులు ప్రతిష్ఠిస్తున్నాం. ఇక్కడ చాలా భారీగా పెట్టుకున్నాం ఈసారి. ఇలా 5 సంవత్సరాల నుంచి ఇక్కడే పెడుతున్నాం వినాయకుడిని. బాలాపూర్లో ఎలా అయితే ఉంటుందో అట్లానే ఇక్కడ కూడా అలా ఉంటుంది. ఈసారి కలర్ చేంజ్ చేసాము, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని. చాలా బాగా వచ్చింది కలర్ మాత్రం. మాకు 22 రోజులకి 28 నైట్ నిమజ్జనం స్టార్ట్ చేస్తాం. పైన వినాయకుడు అమృతం చిలుకుతున్నట్టు కొండ తిరుగుతూ ఉండిద్ది, అటుకి ఇటుకి కళ్ళు ఆర్పుతూ ఉండిద్ది వినాయకుడు. చాలా లడ్డు ప్రత్యేకత అండి. ఒంగోలులోనే చాలా ఎక్కువ రేటుకి ఇక్కడే పోతుంది లడ్డు. పాడుకున్న వాళ్ళందరూ చాలా బాగున్నారు. తప్పనిసరిగా భక్తులందరూ ఇచ్చేసి జయప్రదం చేయకుండా కోరుతున్నాం. 2024 సెప్టెంబర్ 7 గణేష్ చతుర్థికి ఈరోజు ఈ విగ్రహం చాలా ప్రత్యేకత. ఎందుకంటే సేమ్ హైదరాబాద్లో బాలాపూర్లో అక్కడ ఉత్సవాలు, గణేష్ ఉత్సవాలు ఎలా జరుగుతాయో మన ఒంగోలులో ఈ కుటుంబైన వాళ్ళు సేమ్ అలానే అక్కడ ఎలా జరుగుతుందో అలానే జరుగుతుంది. ప్రతి సంవత్సరం దీన్ని హైట్ పెంచడం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం వచ్చేసి 23 అడుగులు విగ్రహం హైట్ మేము పెంచడం జరిగింది. అండ్ ద మెయిన్ ఇక్కడ ఏంటంటే ఈ లడ్డు ఈ ఒంగోలు నగరంలోనే చాలా అంటే చాలా ఎక్కువ పాటగా పోవడం జరిగింది. అలానే దాని ఆశీర్వాదాలు కూడా, దేవుడి ఆశీర్వాదాలు కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి సంవత్సరం, పోయిన సంవత్సరం ఎంత పడిందో ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువ లడ్డు వేలం పట్టడం జరుగుతుంది. 28వ తారీఖు సాయంకాలం అన్నదానం, దాని తర్వాత 28 ఊరేగింపు. అది ఒంగోలు నగరంలోనే ఎంతో ఉత్సవంగా చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. కావున ఒంగోలు ప్రజలందరూ ఖచ్చితంగా ఆ రోజు ఇచ్చేసి వాళ్ళ సంతోషాన్ని ఇక్కడ తెలియజేయంగా కోరుతున్నామండి.